బాలకృష్ణ, రవితేజ ఈ ఇద్దరు హీరోలు అనేక పర్యాయాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. అయితే వీళ్ళలో ఎవరు ఎన్నిసార్లు గెలిచారన్న విషయం చూద్దాం. మొదటిసారిగా 2003 జూన్ 13వ తేదీన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా రిలీజ్ అయింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా జూన్ 13, 2003న విడుదలైంది. అయితే జూన్ 19, 2003న రవితేజ నటించిన ఒక రాజు ఒక రాణి చిత్రం రిలీజ్ అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేకపోయాయి. రెండోసారి 2005లో అల్లరి పిడుగు సినిమాతో అక్టోబర్ 5న బాలకృష్ణ థియేటర్స్ దగ్గరకు వచ్చాడు. ఇందులో బాలకృష్ణ హీరో డ్యూయల్ రోల్ చేయడం జరిగింది. ఇక రవితేజ భగీరథ సినిమాతో థియేటర్స్ దగ్గరికి వచ్చాడు అక్టోబర్ 13వ తేదీన. అంటే వారం రోజుల గ్యాప్తో వచ్చాడు. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోలేకపోయాయి. మూడోసారి ఒక్క మగాడు సినిమాతో 2008లో బాలకృష్ణ హీరోగా జనవరి 11న సంక్రాంతి బరిలోకి దిగాడు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. బాలకృష్ణ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అనేంతగా ఈ సినిమా టాక్ తెచ్చుకుంది. ఆ మరుసటి రోజు అంటే జనవరి 12వ తేదీన 2008న రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్ అవ్వడమే కాకుండా రవితేజ కెరీర్లో వన్ ఆఫ్ బెస్ట్ హిట్గా నిలిచింది. నాలుగోసారి 2009లో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన మిత్రుడు మూవీ మే 1న రిలీజ్ అయింది. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక దానికి వారం గ్యాప్లో వచ్చిన కిక్ సినిమా రవితేజ రేంజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేంతగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. కిక్ సినిమా పూర్తి స్థాయిలో రవితేజలోని హాస్య నటుడిని, మాస్ యాంగిల్ని పూర్తి స్థాయిలో తెర మీద ఆవిష్కృతం అయ్యేలా నటించారు. ఐదోసారి బాలకృష్ణ హీరోగా నటించిన పరమవీర చక్ర మూవీ 2011 సంక్రాంతి బరిలో జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. సినిమా బాలకృష్ణకు మరో డిజాస్టర్ను మిగిల్చింది. ఆ మరుసటి రోజు అంటే జనవరి 13వ తేదీన రవితేజ హీరోగా నటించిన మిరపకాయ సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆరోసారి దరువు అధినాయకుడు 2012లో రవితేజ హీరోగా నటించిన దరువు సినిమా మే 25న రిలీజ్ అయింది. కమర్షియల్గా ఈ సినిమా హిట్ అయింది. ఓ వారం గ్యాప్తో వచ్చిన బాలకృష్ణ మూవీ అధినాయకుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఏడోసారి రవితేజ హీరోగా నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమా 2012 ఆగస్టు 15న రిలీజ్ అయింది. మరుసటి రోజుకే సినిమా ఊసు లేకుండా పోయింది. 2 వారాల గ్యాప్తో బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీమన్నారాయణ మూవీ వచ్చింది. ఈ మూవీ కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. ఎనిమిదోసారి 2023లో బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి రేసులో జనవరి 11న వచ్చాడు. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ మరుసటి రోజు వచ్చిన వాల్తేరు వీరయ్యలో చిరంజీవి మెయిన్ హీరో, కానీ రవితేజ ఇందులో స్పెషల్ రోల్ చేశాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తొమ్మిదోసారి భగవంత్ కేసరి 2023లో నందమూరి బాలకృష్ణ, రవితేజ మరోసారి బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్టోబర్ 19న బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రిలీజ్ అయింది. అదేవిధంగా అక్టోబర్ 20న రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయింది. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు రెండు కూడా